అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకు ఘన నివాళి అర్పించారు. జేసీసీ పెట్రోల్ బంక్ దగ్గర నుండి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు ప్రసాద్ పాల్, సెక్రటరీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతికి కారణాలు తెలపాలి అని, దోషులను కఠినంగా శిక్షించాలి అని, క్రైస్తవులకు క్రీస్తు సేవకులకు భద్రత కల్పించాలి అని కోరారు. అరకు వ్యాలీ క్రైస్తవ సంఘముల పక్షంగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతిని సరైన రీతిలో ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి ద్వారా ఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడానికి ఈ దినాన క్రైస్తవ సమాజం అంతా కూడా శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాం. నిజాలు నిర్భయంగా వెల్లడి చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారికి, ప్రార్థనా మందిరాలకి తగు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గత 5 రోజుల క్రితం క్రైస్తవ సమాజానికి వెన్నెముక, ఒక వజ్రం, ఒక ఆణిముత్యం, మహాజ్ఞాని, గొప్ప వక్త దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారిని బట్టి మరొకసారి మీ అందరికీ తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాం. దేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన జీవితంలో సంబంధించినటువంటి ఒక విపత్కరమైన పరిస్థితిని మీ ముందు మేము పెట్టదలుచుకున్నాం. చాలా మందికి ఉన్నటువంటి అనుమానాలు, అపోహాలు క్రైస్తవ సమాజంలో మిగిలిపోయాయి. ఆయన హఠాన్ మరణానికి కారణం ఏంటో ఇప్పటి వరకు కూడా క్రైస్తవ సమాజానికి ఇంకా పూర్తిగా తెలియలేదు. చాలామంది యాక్సిడెంట్ అంటున్నారు, కానీ ఆ పరిస్థితిని గమనించినప్పుడు అది యాక్సిడెంట్ కాదు, వాస్తవానికి అది హత్య అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితులు ఉంటుంది. సుస్పష్టమైనటువంటి సమాధానం మాకు దొరకటం లేదు. ఇది క్రైస్తవ సమాజానికి చాలా దిగ్భ్రాంతిని కలిగించే ఒక విషయమని మరొకసారి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడానికి కారణం ఎవరి మీద వ్యతిరేకంగా కాదు. మా క్రైస్తవ సమాజానికి, సేవకులకు, భక్తులకు మాకు సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి. క్రైస్తవ్యాన్ని ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే పక్కన పెట్టినట్టుగానే చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇతరులు ఎవరు మరణించినా ఆగమేఘాల మీద దాన్ని స్పందించి కారణాలేంటో వెలికి తీసేవారు. కానీ ఈనాడు ఒక దైవజనుడు, క్రైస్తవ సమాజానికి గొప్ప వ్యక్తి అయినటువంటి ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి క్రైస్తవ సమాజానికి ఎంతో బాధ కలిగించే విషయం. కాబట్టి ఈరోజు మేము శాంతి ర్యాలీ నిర్వహించవలసి వస్తుంది. క్రైస్తవులుగా సాధారణంగా చెప్పాలంటే ఎక్కడ ఎటువంటి అరాచకాలకు వాళ్ళు పాల్పడరు, ఎటువంటి గొడవలకు, కొట్లాటకు వారు ఎట్టి పరిస్థితులు కూడా పాల్పడరు. దేశ శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం, సమాజ శ్రేయస్సు కోసం కోరేది క్రైస్తవ సమాజం. అటువంటి క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయని మాకు అర్థమవుతుంది. కనుక మేము చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం. మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, క్రైస్తవ సమాజం అంతటికి కూడా, ఒక దేశంలో నాయకులు కావచ్చు, రాష్ట్రంలో నాయకులు కావచ్చు, మాకు కావలసినటువంటి భద్రతను అనుగ్రహించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తూ